సార్ దేవకద్ర మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకునేసరికి అక్కడ క్రైమ్ నేచర్ ఏమి సెమీ నక్సల్స్ అప్పుడు సరళసాగర్ దళం పనిచేస్తుంది డ్యూ టు నక్సల్స్ ఎల్లట్టుగా ఉండటం వల్ల మేము ఎస్కేప్ అయిపోయాం. అక్కడ నుండి ఎటుకు వచ్చారండి? కలగుర్తి ఇచ్చాం సార్. ఎలక్షన్ పీక్ టైం సార్. ఒక పక్క సీఎం గారి మీటింగ్ జరుగుతుంది షాదన్ గారు చేయడం వల్ల వాళ్ళు మా మీద ఫైర్ చేయడం, మేము వాళ్ళ మీద ఫైర్ చేయడం వల్ల కలగుర్తి నుంచి మేము కొత్తకోట సార్. కొత్తకోట కూడా అంటే అదొక ఫ్యాక్షన్ ఉంటుంది, ఒకవైపు హైవే యాక్సిడెంట్సే కదా, నీకు వేరే ఏమైనా కనిపిస్తుంది అక్కడ? కొత్తకోట ఎస్ఐ చేస్తున్నప్పుడే ఫిబ్రవరి ఏరియాలో ఒక లీడర్ని చంపడం జరిగింది. లేని సందర్భంలో చింతకుంట ఎస్ఐని చంపారు సార్. కొత్తకోట తర్వాత నెక్స్ట్ సేఫ్ కాదని చెప్పి అప్పుడు నన్ను కిలాగన్పూర్ పోస్టింగ్ ఇస్తూ 8 మెంబర్స్ చనిపోయారు దాంట్లో ఎన్కౌంటర్లో. అప్పుడు నేనే మెయిన్ పార్టీ లీడింగ్ చేసి నేనే. ఒకసారి అది ఆ సీన్ గుర్తు పెట్టి చెప్పగలరు? ఇబ్బంది అయితే వద్దు. దాంట్లో సాంబశివుడు ఎస్కేప్ కావడం జరిగింది. అతని డైరీలు అన్ని మాకు సాధించారు. పార్టీ కూడా బాగా దెబ్బతింది. పార్టీ బాగా దెబ్బతింది. అప్పుడు 8 మంది అంటే నాటి నిజామాబాద్ క్రైమ్ నేచర్ ఏంటంటే జడ్చల దగ్గర మల్లెబెన్పల్లి దగ్గర లారీ డ్రైవర్ అటాక్ బెదిరించి ఫైల్ తీసుకొని అటాక్ చేసి వెపన్తో చంపి ఒక AK-47 కోర్టు నుంచి థెఫ్ట్ అయింది. ఆత్మహత్య వచ్చినప్పుడు నేను సరెండర్ చేసిన అతను విక్రమ్ అన్న అతను. కోర్టు నుంచి ఎలా వెళ్ళింది బయటకి? కోర్టు ప్రాపర్టీ కదా. అబ్దుల్నాక్ అటాక్ కేసులో తను ముద్దాయి తీయాలని తీసేసిండు. చూసి దొంగసాటుగా నైట్ వచ్చిండు. డైల్నే కిటికీ తీసుకొని పెట్టుకున్నా. చేసిన తర్వాత మళ్ళీ నేను ఆత్మకూరు రాగానే సరెండర్ కావడం జరిగింది. ఈయన రాబోయే కాలంలో రాజకీయంగా వస్తారని, తనకు ఎక్కడో ఎఫెక్ట్ అవుతుందని ఒక ఎమ్మెల్యే గారు చార్జ్ తీసుకుని కొద్ది నెలలకి మిమ్మల్ని ఎక్కడి నుంచి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారనేది వాస్తవం ఉందంటారు? నేను ఎదుటి వారికి నేను మంచి చేయాలనిపోయినా, అది చేయడం అనుకుంటే అది నా పరిధి కాదు సార్. మీ నేమ్ బోర్డు మీద కనిపించింది కదా, కానీ పేరు లేదు దాని మీద. కంప్లీట్ నా క్యాస్ట్ అనేది లేదు మాకు ఫస్ట్ నుంచి కూడా. అదే కులం అన్నది మీకు ప్రయారిటీ కాదు సార్. పోలీసుల కరప్షన్ మీద మీ అభిప్రాయం? దానికి నేను వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లకు వచ్చి డిఎస్పీ స్థాయికి ఎదిగి త్వరలో కాకి విడిచిపెట్టి కద్దరు వేసుకోపోతున్న ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు కిషన్ గౌడ్, డిఎస్పీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. కానిస్టేబుల్గా వచ్చిన తర్వాత ఆయన అక్కడితో ఆగిపోకుండా 96లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి దశల వారీగా డిఎస్పీ స్థాయికి వచ్చారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. ఆ టైంలో ఆయన పనిచేయడం కాకుండా అక్కడున్న ప్రజల మన్ననలు పొందడంతో పాటు ఆఫీసర్ల యొక్క మెప్పు కూడా పొందారు. చాయిస్గా కాకుండా ఛాన్స్గా కాకుండా అదొక ప్యాషన్గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన కిషన్ గౌడ్ గారు ఎందుకు కాకి యూనిఫామ్ విడిచిపెట్టి కద్దర్ చొక్కా వేయాలనుకుంటున్నారు? ఆయన యూనిఫామ్ వేసే టైంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. కిషన్ గౌడ్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఒక కానిస్టేబుల్గా వచ్చిన తర్వాత అక్కడితో ఆగిపోయి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ కాకుండా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మక్కువతో మళ్ళీ 96లో మళ్ళీ ఎస్ఐగా రాయడం, సెలెక్ట్ అవ్వడం, ఎక్కువ శాతం మహబూబ్నగర్లో పనిచేశారు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. దినదిన గండం దీర్ఘాయుష్మాన టైపులో ఉండేది. యూనిఫామ్ వేయకుండా ఫీల్డ్లో తిరిగే రోజులు అవి. అటువంటి మేజర్ ప్రాబ్లమ్ని షార్ట్ అవుట్ చేసుకుంటే మీరు ఒక్కరే కాకుండా టీం వర్క్, అప్పుడు ఆఫీసర్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో ఆ పనంతా షార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చింది. మీరు డిఎస్పీగా వచ్చారు, యాక్సిలరీ ప్రమోషన్ మీద డిఎస్పీకి వచ్చారు. డిఎస్పీ మీకున్న ప్రమోషన్లు, మీకున్న సర్వీస్ మీద అడిషనల్ ఎస్పీ వరకు వెళ్ళే అవకాశం ఉన్నా రాజకీయాల వైపు ఎందుకు తిరగాలనుకున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి మధ్యన గ్యాప్ అనేది ఉందా, ఇంకా అది పెరుగుతుందా? ఒకప్పుడు పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్, అంటే గౌరవంతో కూడిన భయమో లేదా భయంతో కూడిన గౌరవం ఏదో ఒకటి ప్రజల్లో కనబడేది. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటి? నెంబర్ 3, మీ సర్వీస్లో బాగా మీకు గుర్తుండిపోయిన మెమరబుల్ కేసులు ఏంటి? ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు కిషన్ గౌడ్ గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు పోలీసు యూనిఫామ్లో రావాలనుకున్నా చెప్పు సార్. యాక్చువల్గా నేను డిగ్రీ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ సార్, సాగర్ రెసిడెన్షియల్ స్టేషన్ BSc. అక్కడ చేసే క్రమంలో మా ఊరు పిల్లలందరూ కూడా రిక్రూట్మెంట్ 90లో రిక్రూట్మెంట్ పడిపోయింది. జస్ట్ డిగ్రీ ఎగ్జామ్స్ అటెంప్ట్ అయిన తర్వాత ఎండాకాలం సెలవులో మాకు మేము స్విమ్మింగ్కి జస్ట్ స్పోర్ట్స్ ఆడుతుంటాము. అంతా కలిసి అన్న నీకు బాగా స్పోర్ట్స్ వచ్చు కదా,
మీరు మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అనుకుంటున్నాను. నేను వాలీబాల్ ప్లేయర్, వాలీబాల్ player. కబడ్డీ ప్లేయర్, ఆల్రౌండ్ ఛాంపియన్ కాలేజ్. మా ఊర్లో కూడా నేను ఎప్పుడైనా గేమ్స్ ఉన్నా నేనే ఇంపార్టెన్స్ ఇచ్చి గేమ్స్ రన్ చేస్తుంటాం. అదే క్రమంలో అందరు యూత్ అంతా కలిసి నా రిక్రూట్మెంట్ అవుతుంది పోయిద్దాంపా, మాకేం తెలియదు అసలు నాకు కూడా హై జంప్స్, లాంగ్ జంప్స్, షార్ట్ పుట్ అంటే ఈ విధంగా చెప్పుకుంటూ నేను కూడా వాళ్ళందరూ తీసుకొని పోయినా, ఒక 10 మందిని పోయినాము. యాక్చువల్గా మాకు అప్పుడు అంటే అక్కడ ఫామ్ నింపేంత వరకు కూడా ఏఆర్ సివిల్ అని డిఫరెన్స్ తెలియదు. అంటే ఆర్మూర్ రిజర్వ్ అంటేనే సివిల్ అనేది పోలీస్ అంటే అంతే అంతే, పోలీస్ అంటే పోలీస్, కానీ ఆ డిఫరెన్షియేట్ చేయలేక అక్కడ పోయిన తర్వాత ఎవరు అడిగితే సివిల్ అంటేనే పోలీస్ అయినా పనిచేయాల్సి వస్తుంది, ఆర్మూర్ అంటేనే హెడ్ క్వార్టర్లో ఉండి పోవస్తుంది. అంటే సరే మనకి లైక్ ఏంటంటే ప్రజల్లో ఉండి పనిచేయాల్సింది, ఇంకెక్కువ ప్రజల్లో ఉండి పనిచేయాల్సింది ఏదంటే సివిల్ అంటే చలో సివిల్ అని పెట్టి పోయినా. అదే విధంగా పోయినాం. పోయిన తర్వాత అందరూ బ్యాక్ అయిపోయారు, నేను ఒక్కడి ఇరికాడు. అంటే నాకు ఒక్కరికి సెలక్షన్ వచ్చింది, జనరల్లో వచ్చేసింది నాకు. వచ్చిన తర్వాత మా బంధువులు, మా చిచ్చా ఉండే ఆయన హెడ్ కానిస్టేబుల్ చేస్తుండ్రు సత్యనారాయణ గౌడ్ గారు. ఓకే, అరే పోయటం ఎందుకు, మళ్ళీ ఎందుకు వెనక్కిపోతావు, సపోర్ట్ తీసుకో అంటే లేచిచ్చా ఇంకా వేరే పోవాలనుకున్నా. అంటే లేక ఉండ ఏం చేస్తాను, చలో ఏం కాదు నేను తర్వాత దాంట్లో కూడా రాసుకోవచ్చు అన్నారు. అందుకే అప్పుడు కుటుంబ నేపథ్యం కూడా మధ్యతరగతి కుటుంబం, మా ఫ్యామిలీలో 6 ఉంటారు. అంటే మాతో పాటు ఇంకొక 5, మేము 4 బ్రదర్స్, 2 సిస్టర్స్, రైతు కుటుంబం. నేను వచ్చి మా అమ్మమ్మ ఇంట్లో పెరిగిన పొత్తున్న జీవన, అంటే మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం. ఇక అప్పుడు చేసుకుంటూ అదేవిధంగా మేము చెల్లెల్ని చదివిస్తానికి, తమ్ముని చదివిస్తానికి ఒక బేసి ఏర్పడుతుంది. మనం కూడా చదువుకోవచ్చులే, దాంట్లో నుంచి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కనుకొని ట్రైనింగ్ చేసినాం. అదే టైంలో ట్రైనింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే దాంట్లోకి పోయి ట్రైనింగ్ చేసిన తర్వాత బీయింగ్ ఏ కానిస్టేబుల్గా కనీసం మనం అంటే నా ఒక ఐడియాలజీ ప్రకారం మనం సర్వీస్ చేయలేం. అవును, మినిమం ఎస్ఐ నుంచి సర్వీస్ అనేది ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు కానిస్టేబుల్ లెవెల్ అనేది తక్కువ సర్వీస్ చేస్తారు. మనకున్న పరిస్థితి మీకు ఒక బార్డర్ ఉంటుంది కానిస్టేబుల్, బార్డర్ ఉంటుంది. ఎస్ఐ అయిన తర్వాత పరిధి విస్తరణ ఎక్కువ ఉంటుంది. ఆ విస్తరణ బట్టి మనం కొంచెం సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఎంచుకుంటే మంచిదని ఆ లెవెల్లో మనకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రావడం జరిగింది. అదే క్రమంలో ప్రిపేర్ కావడం జరిగింది. ఆ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ అటెండ్ అయిన 2 సార్లు రాసినాం. 94లో రాసినాం, ఇంటర్వ్యూ అటెండ్ అయినాం. మళ్ళీ 96లో మళ్ళీ 3 ఎగ్జామ్స్ రాసినాం, ఏఆర్, ఏపీఎస్పీ, సివిల్. ఆన్ దోస్ టైమ్ మహంతి వాజ్ దేర్. మహంతి గారు ఉండే 3 అటెంప్ట్ అయిన తనగా ఆయన 3వ ఇంటర్వ్యూకి ఇంకా తరువుగా పరిచయం అయిపోయినాయి. మహంతి గారు ఉండి ఈ పిల్లగాడు గతంలో ఇంటర్వ్యూ చేసిండు, ఇప్పుడు 3 ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిండు. ఓకే కిషన్, ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. ఓకే, అంటే అప్పుడు మిగతా 2 నేను రాసిచ్చి సివిల్కి. అదే క్రమంలో నేను అప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. మా తమ్ముడు 97లో నేను మా తెలిసిన ఫ్రెండ్ ద్వారా, తెలిసిన మా పరిచయం ద్వారా ఇంటికేషన్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఫ్రమ్ ఒంగోల్. అంటే లవ్ మ్యారేజ్? ఎస్, లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పరిచయం ఆవిడ? మాకు అంటే ఒంగోలు అంటే మా ఫ్రెండ్స్, మీ రూమ్మేట్స్ ఒంగోలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ సిస్టర్ సంబంధించిన వాళ్ళు అట్లా తీసుకొని ఇంటర్కాస్ట్ మ్యారేజ్, స్టేజ్ మ్యారేజ్. మాకు రాగ్య నాయక్ గారు, రామ్మూర్తి యాదవ్ గారు అందరు రావటం. మా ఊర్లో నేను, మా ఫ్రెండ్ మురళి గారు, ఆయన ఎస్ఐనే, ఇద్దరం ఒకటే స్టేజ్ మీద స్టేజ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఆదర్శవంతంగా ఒక పోలీస్కి పరంగా కాకుండా మనం సొసైటీకి ఒక మెసేజ్ పంపాలని దృష్టి, వితౌట్ క్యాస్ట్ అని, విత్ క్యాస్టిజం ఎగ్నెస్ట్ క్యాస్టిజం అనుకోండి. ఫస్ట్ పోస్టింగ్ దేవరకద్ర సార్. దేవరకద్ర ఫస్ట్ పోస్టింగ్ దేవరకద్ర. అంటే అప్పుడు ట్రైనింగ్ అవ్వగానే ఫస్ట్ అక్కడ దిగారు. అక్కడ ట్రైనింగ్ ఆల్రెడీ మీకు కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా ఉంది కదా? అది అయిపోయినాయి సార్. అది అయిపోయిన తర్వాతనే ఎన్ని సంవత్సరాలు చేశారు కానిస్టేబుల్? 4.5 years చేశాను సార్. ఓకే, అండ్ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి 4.5 years పబ్లిక్ సర్వీస్ ఎట్లా దాదాపుగా ఉంది. కొంచెం ఐడియాలజీ ప్రకారం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పబ్లిక్లో పేరే విధంగా తీసుకోవాలని గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు తెలుసు. కానీ కానిస్టేబుల్కి మీరు ఎక్కడ చేశారు? నేను హుజూర్ నగర్, నడిగూడెం. ఓకే సార్. దేవరకద్ర మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకునేసరికి అక్కడ క్రైమ్ నేచర్ ఏమి ఉంది? క్రైమ్ ఫ్యాక్షన్ సార్, ఫ్యాక్షన్ ఉండే, సెమీ నక్సలిజం ఉండే, కొంచెం ప్రాంతం నక్సలిజం ఉండే. అప్పుడు సరళసాగర్ దళం పనిచేస్తుంది.
సరళసాగర్ దళం. అప్పుడు అప్పట్లో 2 పోలీస్ స్టేషన్లు, సీసీకుంట పోలీస్ స్టేషన్, దేవరకారు పోలీస్ స్టేషన్ కూడా 2 ఒకే వేదిక నుంచి పనిచేస్తున్నాయి. అప్పుడు దేవరకారు నుంచి రన్ చేస్తుండే అచ్చా. డ్యూ టు నక్సస్ ఎఫెక్ట్. అప్పట్లో సరళసాగర్ దళం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కనుక ఆ 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన మెన్ మొత్తం ఒక్కడ ఉండి పనిచేసినాడు. ఆ రోజుల్లో 99లో మా మీద అటాక్ చేస్తానికి ఒకసారి రక్కీ జరిగి అటాక్ చేస్తాను కూడా రావటం జరిగింది అప్పట్లో. బై అటాక్ గాడ్ గ్రేస్ అనుకోండి, మా యొక్క మేము ఎలర్ట్గా ఉండటం వల్ల మేము ఎస్కేప్ అయిపోయాం. అప్పుడు ఎవరండి మీకు ఎస్పీ, ఫస్ట్ ఎస్పీ? అప్పుడు ఎస్పీ గారు మాకు జితేంద్ర సార్ ఉండే. ఆ టైంలో మేము అంటే సర్వైవ్ అయినా అంటే ఏ విధంగా అంటే ఎలర్ట్ ఉండటం వల్ల మేము పైగా ఆడి కింద ఆడి ఎలర్ట్ ఉన్నాం. అప్పుడు ఎలర్ట్ అయినా అంటే మాకు కూడా ఆ విధంగా తెలిసే కాదు. తర్వాత ఒక వ్యక్తి అప్పాపూర్ నుంచి బాలస్వామి అనే వ్యక్తి సరెండర్ అయిన తర్వాత అతను ఇంటరాగేషన్లు చెప్పిండు. మీ మీద అటాక్ ఆల్రెడీ అటాక్ పోలీస్ స్టేషన్ అటాక్ వచ్చిండ్రు. అచ్చా. ఒక బుధవారం సంత రోజు. దేవకదర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? దేవరకారు తర్వాత ఒంగూరు సార్. ఏది? ఒంగూరు. ఒంగూరు. ఎస్ సార్. ఓకే. అక్కడ ఏంటి క్రైమ్ వచ్చారు? అక్కడ ఎఫెక్టెడ్ సార్, కంప్లీట్ ఎఫెక్టెడ్ ఏరియా సార్. నాగర్ కర్నూలు? ఎస్, నాగర్ కర్నూలు ఒంగూరు ఏరియా. క్రైమ్ నేచర్ వచ్చి ఎఫెక్టెడ్ ఏరియా, బాగా హైలీ ఎఫెక్టెడ్ ఏరియా సార్. ఆ ఏరియా అప్పుడు అక్కడ 1.5 year 1 year 9 months చేసినాం. అంటే అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? ఇక దాదాపుగా రోజు ఉదయం లేకడం కోమింగ్ ఆపరేషన్లు, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి అక్కడ? ఉన్నాయి సార్, 1-2 ఉన్నాయి. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి. మేము ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ క్యాజువాలిటీస్ ఏం లేవు అక్కడ? క్యాజువాలిటీ ఏం లేవు సార్, అంటే ఫారెస్ట్లో ఉన్నాయి సార్. అచ్చా. పోయిన దాంట్లో క్యాజువాలిటీ టైంలో కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మేము దాన్ని తప్పించుకొని పోవడం జరగడం. మేము సరెండర్. ఆ బెల్ట్ అంతా బాగా పీక్ స్టేజ్ కదండి? పీక్ స్టేజ్ సార్, పీక్ స్టేజ్. మేము కూడా చాలాసార్లు అంటే మాకు తర్వాత తెలిసినాయి, మేము వచ్చిన అంటే మాకు ఎవరైనా సరెండర్ అయినప్పుడు కానీ వాళ్ళ విషయాలు తెలిసినప్పుడు మీరు సార్ మేము మీద అటాక్ చేస్తానికి వచ్చినాం, అప్పుడు మీరు ఫలాని కొండారెడ్డిపల్లికి వచ్చినాం, మీరు సారా కేసులు బాగా చేస్తుండేవారు, దాన్ని ఇరాడికేషన్ అంటే లిక్కర్ ఇరాడికేషన్ భాగంలో బాగా ఊళ్ళలో బాగా తిరిగేవాళ్ళం. పోయినప్పుడల్లా అక్కడ మంచి చదువుకోవాలి, యూత్ని మోటివేట్ చేసేది, గేమ్స్ వైపు నక్సల్స్ వైపు పోవద్దనే దృష్టితో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది. అప్పుడు మాకు బాలసుబ్రహ్మణ్యం సార్ ఉండేది ఎస్పీగా. వారి ఆధ్వర్యంలో మాకు బాగా మోటివేషన్ చేసి విలేజ్ క్యాంపెయిన్ చేయించేది. అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడున్న ఎక్కువ సారా అమ్మే ఉండేది, తండాలు ఎక్కువ ఉండేది, విలేజ్ సారా. వాటిని రూపుమాపేందుకు కృషి చేస్తూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ వైపు చేస్తూ. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది అదొక పార్ట్, కాకుండా వాళ్ళని మార్చడం ఇంకో పార్ట్. యూత్ని దాంట్లో పోకుండా వాళ్ళు మేము దాన్ని ఇటువైపు యూత్ని చదువు వైపు, ఆటల వైపు మంచి డెమోక్రాటిక్ వేలు నడవాలనే దృష్టితోటి ఈ విధంగా మేము. అక్కడ నుండి ఎటుకు వచ్చారండి? కలగుర్తి ఇచ్చాను సార్. అది ఇంకా అది రోజు సార్, అది పట్టపగలు మధ్యాహ్నం తేడా లేకుండా ఉండేది కదా? లేకుండే సార్. అక్కడ కూడా ఆ టైంలో కూడా మేము అప్పుడు ఎలక్షన్ పీక్ టైం సార్, 2003లో. ఆ రోజు కూడా మేము ఎలక్షన్స్ రేపన్నా కూడా ఒక ఎక్స్చేంజ్ అయిపోయింది మాకు. మెదక్ జిల్లా సంబంధించిన కమాండర్ చనిపోవడం జరిగింది అక్కడ. వెల్దండి ఏరియాలో నరసింహారెడ్డి అని చనిపోవడం జరిగింది. అంటే అది గుర్తుందా మీకు ఎలా జరిగింది అనేది? గుర్తున్నాయి సార్, గుర్తున్నాయి సార్. ఎన్ని గంటలకు జరిగింది? అరౌండ్ 12 to 1 మధ్య జరిగింది సార్. మధ్యాహ్నం సార్. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక సీఎం గారి మీటింగ్ జరుగుతుంది షాదనగర్లో. ఆఫీసర్స్ ఓఎస్డి మహేష్ లద్దా సార్ ఉండే. హీ గైడెడ్ లైక్ ఎనీథింగ్, కిషన్ జాగ్రత్త అని చెప్పి. మా గురుగారు సీతారాం సార్ కూడా లేకుండే. ఎవరండి? మా గురుగారు సీతారాం సార్. సీతారాం సిఏ గారు, వారు కూడా ఇప్పుడు జనగాం డిఎస్పీ ఉన్నారు, ఎస్పీ గారు. సార్ కూడా మీటింగ్కి వెళ్ళిపోయాడు. కిషన్ నీకు హ్యాండిల్ చేస్తున్నాడు అంటే నేను ఇంకొక ఎల్దండి ఎస్ఐ గారు ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసాం. శ్రీనివాస్ ఆయన ఒక్కడే ఉన్నాడు అప్పుడు అక్కడ? అంటే 2-3 ఉన్నారు. 2-3లో ఒక మేము చేజ్ చేయడం వల్ల వాళ్ళు మా మీద ఫైర్ చేయడం, మేము వాళ్ళ మీద ఫైర్ చేయడం వల్ల ఈ విధంగా. కలవకుర్తిలో ఎంతకాలం చేశారు? 2 years చేశాం సార్. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకేమున్నాయండి అక్కడ మీకు బాగా గుర్తు? అది కాకుండా మేము ఫారెస్ట్లో మళ్ళీ అదే టైంలో కూమింగ్ చేస్తున్నప్పుడు మనకి మల్లాపూర్ పెంట దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అప్పుడు ఫారెస్ట్లో నల్లమల్ల ప్లటూన్ తప్పించుకుపోయింది మా చేతిలో. 2001లో తప్పించుకుపోయింది. అప్పుడు వాళ్ళ సాహిత్యం కొన్ని వెపన్స్ అన్నీ పడేసినాం. కల్వకుర్తి నుంచి
కలగుర్తు నుంచి మేము డైరెక్ట్ కొత్తకోట సార్ 2004 ఎలక్షన్స్ కొత్తకోటకు వచ్చాం సార్. అంటే 2004 ఎలక్షన్ తర్వాత కొత్తకోటకు వచ్చాం సార్. అప్పుడు మీనా ఎస్పీ గారు ఉండే, ఆర్కే మీనా గారు. ఎస్ సార్, ఎస్పీ గారు ఉండే. కిషన్ అంటే అప్పుడంతా ఎవరు ఆఫీసర్ మంచి చేస్తే వాళ్ళని పిలిచి పోస్టింగ్ ఇచ్చేవారు. అప్పుడు పొలిటికల్ పోస్టింగ్ అది పిలిచి, కిషన్ మీ ఇష్టం సార్, నేను ఎన్నడూ ఇంత పోస్టింగ్ అడగలేదు సార్, తమరి కొత్తకోట కూడా అంటే అదొక ఫ్యాక్షన్ ఉంటుంది, ఒకవైపు హైవే యాక్సిడెంట్సే కదా, నీకు వేరే కనిపిస్తుంది అక్కడ. ఆ టైంలో కూడా సేమ్ సరళ సాగర్ దళం ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాను సార్ ఆన్ దోస్ డేస్. అప్పుడే నేను కొత్తకోట ఎస్ఐ చేస్తున్నప్పుడే ఆ టైంలోనే మన పెబ్బేరు ఏరియాలో ఒక లీడర్ని చంపడం జరిగింది. ఇప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉండే. అదే టైంలో మేము అక్కడ చేస్తున్న క్రమంలో నర్సిరెడ్డి గారు చంపుతారు అక్కడ. మాకు మహబూబ్నగర్ అంటే ఇంపాక్ట్ అయితే 100% ఉండదు సార్. అది చుట్టూ హైవే మీద కూడా అటాక్ చేస్తారు. 2-3 సార్లు మా దగ్గరకు వచ్చారు సార్. మీన్ టైం మేము లేకపోతే మా లేని సందర్భంలో చింతకుంట ఎస్ఐని చంపారు సార్. అవునా? ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందరనే 2005లో మేము లేని క్రమంలో ఎవరు లేనని ఎస్ఐని చంపి వెపన్ తీసుకొని పోయినారు. అప్పుడు ఆ సందర్భంలో కూడా మేము ఎస్కేప్ అయినాం. అంటే ఎవరు లేకపోతే నెక్స్ట్ ఇంకొక టార్గెట్ చేసి పెట్టిపోయిన రోజు ఉన్నాయి. ఆ విధంగా మేము హైవే మీదకి రాగానే మా మీద పాంప్లెంట్ వేసిండ్రు, మేము మీరు ఇట్లా చేస్తురా విధంగా. ఆ సందర్భంలో కూడా మేము అప్పుడు కూడా ఆపరేషన్ వీడియో చేసేది. అప్పుడు దాని తర్వాత అదే క్రమంలో అప్పుడే శ్రీనివాస్ రెడ్డి సార్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ సార్ గైడెన్స్లో ఇక మేము ఇంకా ఉధృతంగా పనిచేయడం. అప్పుడు ఎమ్మెల్యే చనిపోవటం, ఇంకా ప్రభుత్వం దాన్ని సీరియస్ తీసుకొని ఇంకా ఎక్కువ వర్క్ చేయటం మా మీద ప్రెజర్ పడిపోయింది. అప్పట్లో షహనాజ్ కాసిం గారు ఉండే అప్పుడు మాకు ఏఎస్పీగా, ఓఎస్డీగా రాజేష్ కుమార్ సార్ ఉండే. వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఇంకా ఎప్పుడు 24 hours మునికాలం రెడీగా కూడా ఉండేది ఏదన్నా వర్క్ విషయంలో. సరే, ఒకవైపు పోలీసింగ్, జనరల్ పోలీసింగ్ చేసుకుంటేనే మా మీద అదనం బాధ్యతలు ఉండేది. అంటే ఎవరైతే వర్క్ మంచిగా చేస్తారో వాళ్ళని ఎంచుకొని పని నిమగ్నమై మేము ఇంట్రాగేషన్స్ కానీ, సరెండర్ అయినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కానీ పోవటం కానీ పోతూ ఉండేది. బాధ్యతలన్నీ చేసుకుంటూ పోయేది. రెండు పట్టాలు నడుస్తుండే సార్. యాక్చువల్గా మేము డెడికేటెడ్గా చేసుకుంటూ పోయేది సార్. ఎక్కడ కూడా తల ఉంచకుండా వర్క్ విషయంలో, బాధ్యతల విషయంలో 100% భుజాన వేసుకొని పనిచేసేది. బెదురుకొని ఎక్కడ పోయి. కొత్తకోట తర్వాత అండి? కొత్తకోట తర్వాత నెక్స్ట్ ఒక ప్రమోషన్, అప్పటికి నాకు యాక్సిలర్ ప్రమోషన్ కన్ఫామ్ అయ్యే దశలో అప్పటికి 2 సార్లు 3 సార్లు అటాక్ చేసిన ఆఫీసర్లు గుర్తించరు, సేఫ్ కాదని చెప్పి అప్పుడు నన్ను కిలాగన్పూర్ పోస్టింగ్ ఇస్తూ ఒక పక్కనే సేమ్ సర్కిల్, ఇప్పుడు లేట్ అవుతుందని చెప్పి అప్పుడు యాక్సిలర్ ప్రమోషన్ ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి వచ్చింది మాకు? అంటే సంగిడిగుండాల ఎన్కౌంటర్ సార్. ఏదండి? సంగిడిగుండాల ఎన్కౌంటర్, నల్లమల్ల 8 members చనిపోయారు దాంట్లో. ఎన్కౌంటర్లో ప్రధాన భూమిక వహించి ఎవరెవరు? అప్పుడు నేనే మెయిన్ పార్టీ లీడింగ్ చేసింది, నేనే లీడింగ్ చేసిన. అది లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఒకసారి అది ఆ సీన్ గుర్తు పెట్టి చెప్పగలరా ఎలా జరిగింది? అంటే మీకు ఇబ్బంది అయితే వద్దు. ఇబ్బంది ఏమన్నా సార్, ఆన్ రికార్డు ఉంది కదా. ఆన్ రికార్డు. మేము వచ్చే క్రమంలో మాకు ఒక దళ మెంబర్ సైట్ అయినరు. ఎన్ని గంటలకండి? అరౌండ్ 12:30, 11 ఆ ప్రాంతంలో. మేము ఒక పెంటకు వచ్చినాం. పెంటకు వచ్చి మేము పెంటను చెక్ చేస్తున్నాం, వేడిమలకాల పెంటకి చెక్ చేస్తున్న క్రమంలో మాకు ఒక వ్యక్తి తారసపడ్డాడు. మా వాళ్ళు ఆ వ్యక్తిని చుట్టూ అడిగితలకనే చెప్పాడు సమాధానం ఈ విధంగా ఉంది, మాకు ఇక్కడి నుంచి వస్తుందని చెప్పి. చెక్ చేస్తే అతని దగ్గర ఒక గ్రెనేడు 20,000 రూపీస్ ఉన్నాయి. వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉండు, అయినా కానీ మేము మాట్లాడిన విధానాన్ని బట్టి ఒక 1/2 hour తర్వాత బ్రేక్ అయ్యిండు. చెప్తే ఆ క్రమంలో లీడ్ చేసుకుంటూ పోయినాం. ఒక 2 గంటలు మేము ట్రావెలింగ్ అనుకోండి, అంటే ఎక్స్పోజ్ కావద్దు కదా. మాకేంటంటే దాదాపుగా ఒకసారి ఒక వ్యక్తి దళం నుంచి ఓడిపోయి వచ్చిన తర్వాత దళం ప్లేస్ చేంజ్ చేయాలి. అక్కడున్న దళం ఏదైనా కానీ, మన సమూహం ఒక 10 మంది ఉంటాం. 10 మంది ఉన్న తర్వాత ఈ 10 మంది నుంచి ఒక వ్యక్తి పోయిన తర్వాత ఒక వ్యక్తి దాని 9 ఒక వ్యక్తి బయటికి వెళ్తే కామన్ సందర్భంలో ప్లేస్ చేంజ్ చేస్తారు. ఆ ప్లేస్ వాళ్ళు చేంజ్ చేయలేదు.
యథావిధిగా అదే ప్లేస్లో ఉన్నారు. అరే బయట వ్యక్తి వచ్చిన తర్వాత కూడా మాకు అది అదృష్టంగా వచ్చింది. ఆ ప్లేస్లో ఉండగానే ఆ ప్లేస్లో మేము అటాక్ చేయడం జరిగింది. 8 మంది చనిపోయింది. దాంట్లో సాంబశివుడు ఎస్కేప్ కావడం జరిగింది. అతని డైరీలు అన్నీ మాకు సాధించుకోండి. అప్పుడు 8 వెపన్స్ AK-47 లేదు సార్. SLRలు 303 రైఫిల్, ఇంకా మిగతా రైఫిల్స్ 2, DBBL ఒక 2. అంటే సాంబశివుడు ఎస్కేప్ అయిపోయాడు. దాంట్లో సాంబశివుడు ఎస్కేప్ అయిపోయాడు. ఇంకొక 2-3 గార్డ్స్ ఎస్కేప్, అందరు కలిసి ఓకే ఎస్కేప్ అయిపోయాడు. అది 2006లో జూన్ నెల. అది మంచి పచ్చదనం నల్లమల ఫారెస్ట్ బాగా ఉన్నది. దీని తర్వాత ఇక అది మాకు మెమరబుల్. ఆ టైంలో మాకు అక్కడికి సీనియర్ ఆఫీసర్లు కూడా అక్కడికి రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది అక్కడికి సీన్ మీదకి. అది అంటే అంత మటుకు అంత 8 మంది చనిపోయిన అనుకోవడం జరిగింది. నల్లమల ఏరియాలో ఏది లేదు సార్. అది పార్టీ కూడా బాగా దెబ్బతింది. పార్టీ బాగా దెబ్బతింది. అప్పుడు 8 మంది అంటే నాటి అటు నన్ను సాంబశివుడు ఎస్కేప్ కావటం వాళ్ళకి ఇంకా విధంగా అయింది సార్. దాని నుంచి అది మీకు యాక్సిలరీ ప్రమోషన్గా గవర్నమెంట్ చేసింది. తర్వాత మీ ప్రమోషన్ వచ్చాక ఎక్కడికి వెళ్ళారండి? ప్రమోషన్ రాగానే కొత్తకోట నుండి మీరు ఎక్కడికి వచ్చారు? గన్పూర్ సార్. గన్పూర్ నుంచి నేను అక్కడైనా ఒక 6-7 నెలలు చారచిన్న మేడం ఉండే. అప్పుడు ఆమె ఎక్కువ సరెండర్స్, వాళ్ళకి వెల్ఫేరు చేస్తూ వాళ్ళ ప్రోగ్రామ్స్, నల్లమల ఏరియా మొత్తం కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అంటే అప్పటికి కొంచెం తక్కువ 90% తగ్గుదల వచ్చింది. చర్చల తర్వాత ఆటోమేటిక్గా దాదాపు డౌన్ అయిపోయినారు. ఆ క్రమంలో మేడం బాగా రిస్క్ తీసుకుని వాళ్ళని ఇంకా మార్చాలి అనే దృష్టితోటి వాళ్ళకి కావాల్సినవి ఏం కావాలో అన్ని పెంటలకి మేము వెళ్ళి పెంటలలో వాళ్ళకి మెడిసిన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ, అదేవిధంగా ఒకవైపు సరెండర్ అయిన వాళ్ళకి కూడా పునరావాసం ఏం వాళ్ళ ప్లాట్లు కానీ కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి పునరావాస కార్యక్రమాలు అన్నీ మేము మ్యాక్సిమం నేనే చూసుకునేది అప్పటికి. ఓకే, అన్నీ చూసుకుని ఆ విధంగా చేస్తున్న క్రమంలో నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడే ప్రమోషన్ రాగానే ఫస్ట్ పోస్టింగ్ కొల్లాపూర్. అక్కడ కూడా మీకు కృష్ణ పట్టి కృష్ణ ఉన్నాయి కదా మీరు? అప్పుడు అంటే అంతకుముందు నేను అక్కడికి పోకముందే నాకు దాదాపు ఏరియాలో అంతా గ్రిప్ ఉండేది సార్. అన్ని ఏరియాల వ్యక్తులతోటి కానీ అన్ని ఏరియాల పబ్లిక్తో కానీ. కానీ అక్కడ నక్సల్ మూవ్మెంట్తో పాటు ఫ్యాక్షన్ కూడా కొంత ఉంది కదా? ఉన్నది సార్, ఉన్నది సార్. ఉన్నా కానీ వీళ్ళు చేసేవాళ్ళం సార్. అంటే మన చూడండి సార్, ఒకటి ఫ్యాక్షన్ అనేది అన్నీ ఉంటాయి కానీ మన యొక్క నా ఎక్స్పీరియన్స్లో వ్యక్తిత్వం అనేది కొంచెం పోలీసు మీద ఇంపాక్ట్ చేస్తుంది సార్. సార్ సార్ చెప్పినట్టు వినాలరా, సార్ మంచివాడురా సార్ అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి మంచి చేస్తాం. మళ్ళీ ఏమాత్రం కొంచెం స్వార్థం ఉన్నా కానీ దాంట్లో ఇవి కొంచెం అది అంటే పరితనాన్ని తగ్గిస్తుంది. అదే మనం 100% మంచి ఉద్దేశంతో ఉంటే మన పని యొక్క సత్ఫలితాలను ఇస్తుంది. మన ఉద్దేశాలు వేరున్నప్పుడు సత్ఫలితాలను కూడా ఇవ్వచ్చు సార్. ఉద్దేశం వేరుకున్న మనీ మీకన్నా ముందు మీ పేరెల్ సీట్లో కూర్చుంటుంది సార్. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ అయినా పలానా వ్యక్తి వస్తున్నారు అనగానే సైలెంట్గా అయిపోతారు. ఆయన కొంచెం అటు ఇటు అంటే వాళ్ళు రెచ్చిపోతుంటారు. ఆ విధంగా ఉంటుంది సార్. కొంచెం కొల్లాపూర్లో మీరు అంటే ఇన్స్పెక్టర్గా ఫస్ట్ CAగా వెళ్ళారు. సరే సార్. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? 1 year చేశాను సార్. మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి అక్కడ? కేసులు అంటే ఇంకా మామూలుగా అంతా అప్పుడు ఉన్న అప్పటికి అంటే మేము అప్పటికి పెద్దగా క్రైమ్ ఉన్న ఏరియా. ఎందుకంటే సార్ చాలా ఇంటీరియర్ ఏరియా, క్రైమ్ చిన్న క్రైమ్. అంటే మా ఇన్స్పెక్టర్ లెవెల్ అయ్యే కేసులు పెద్దగా ఏముండవు సార్. అంటే మీకు ఎన్ని పోలీస్ స్టేషన్ కొల్లాపూర్లో? అప్పుడు 4 పోలీస్ స్టేషన్ సార్. ఏవేమంటే కొల్లాపూర్ ఒకటి, పెదకొత్తపల్లి, దీపనగల్ల, కోడేరు. తర్వాత వచ్చారు? తర్వాత మేము అక్కడి నుంచి సార్ ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్లో మేము ట్రాన్స్ఫర్ అయ్యాం సార్. 2009లోనా? 9లో. అప్పుడు పోస్టింగ్ చేంజ్ అవుతున్న క్రమంలో అప్పుడు నేను ఎక్కడికి ఆల్టర్నేట్గా ఎక్కడ పోతుంటే శ్రీనివాసరెడ్డి సార్ డిఐజీ గారు డిఐజీ ఉన్నప్పుడు సార్ పోతుంటే తను చేవెళ్ళ ప్రిఫర్ చేసి చేవెళ్ళ ఇచ్చేసాను. ఒక 8 నెలలు 9 నెలలు చేసిన. ఇదంతా ప్లెయిన్ ఏరియా కదా? అయ్యా సారు ప్రియారిటీని బట్టి ప్రిఫర్ చేస్తారు. సార్ ఎక్కడ చేస్తారంటే ఎక్కడైనా సిటీ సరౌండింగ్ అంటే చేవెళ్ళ తీసుకొని చెప్పి సారు ఓన్ ఇచ్చేసాను. మావాడు మంచివాడు, మా శిష్యుడు అని చెప్పి సార్ రిపీట్ జరిగింది. 9 నెలలు 8 నెలలు చేసినా కానీ మంచి మంచి మన్నాల బది పేరు తీసుకున్నాం. ఎక్కడ పోలీసింగ్ అనేది ఎక్కడైనా మనం బాగా. చేవెళ్ళ తర్వాత అప్పుడు అదే టైంలో OSR చనిపోవడం జరిగింది సార్. అవును.
చనిపోయిన తర్వాత మళ్ళీ అతని వెతికే క్రమంలో మళ్ళీ సీనియర్లు కొంచెం కావాలి ఇప్పుడు ఇసుంటి వైఎస్ఆర్గా చనిపోవడానికి పోస్టింగ్ ఏం సంబంధం? అంటే అప్పుడు మళ్ళీ నన్ను చేంజ్ చేసి అచ్చం పెట్టేసిస్తారు. ఓహో. అంటే ఎటంటే ఇట్నే సందర్భాలు వస్తుంటాయి. అప్పుడే వైఎస్ గారు చనిపోయింది అక్కడ కదా, నల్లమలలో కదా. అంటే మీ అందరం అప్పుడు ఎక్కడ ఉండో ఏమో తెలియదు కదా సార్. అప్పుడు వెతికే క్రమంలో ఏంటంటే అందరు ఆఫీసులు కూర్చున్నప్పుడు అచ్చంపేటలు అందరికీ అంటే నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉంటే ఈ సీనియర్లు అందరూ ఉండాలి, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు కంపల్సరీ ఉండాలని చూసుకొచ్చి అంటే సీనియర్ల గురించి నా గురించి అనే కదా సీనియర్ల గురించి చర్చ వచ్చినప్పుడు అదే దాంట్లో నేను ఒకరిని అనుకున్నాను. మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ అచ్చంపేట పోస్టింగ్ చేయడం ఒక 7 నెలల తర్వాత అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత. అచ్చంపేటలో ఎలాగుందండి క్రైమ్? అంటే అప్పటికి పీస్ తగ్గిపోతుంది. అప్పుడు 2008 నాకు ఏం లేదు సార్. 2000 మేము 1999 నుంచి 2000, 2006, 2004కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంతా తెలిసిన వాళ్ళు కనుక అక్కడే మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి. అప్పటికి అప్పట్లో చెప్పిన ఏరియా టైంలో అచ్చంపేట ఏరియాలో సాంబశివుడు మూమెంట్ ఉంది కదా, అప్పటికి సరెండర్ అయింది సార్. సరెండర్ అయిపోయాడు. నేను కొల్లాపూర్ ఉన్నప్పుడే సరెండర్ అయ్యాడు సార్. అప్పుడే నేనే అతన్ని సరెండర్ చేసి ఆయన ఇక్కడే వనస్థలపురం అక్కడ సరెండర్ కదా, ఎల్బీ నగర్లో. అంటే సరెండర్ అయిన తర్వాత అతన్ని ఫస్ట్ జైలు తీసుకుపోయింది నేనే సార్. నా కేసులనే నాకు ఎల్బీ నగర్లో అప్పుడు కాంతారావు గారు డిఎస్పీ, చంద్రశేఖర్ గారు వనస్థలపురం ఇన్స్పెక్టర్ టైంలో సరెండర్ అయినట్టున్నాడు ఆయన. అదే టైంలో కదా సార్. ఆ సరెండర్ అయినప్పుడు కేసు ఫస్ట్ నా కేసులనే రిమాండ్ చేశారు. రిమాండ్ చేసింది. ఏ కేసు అంటే అది సుగుణాకర్ రావు అని మన చంపిన కేసులో పెదకొత్తపల్లి పిఎస్ లిమ్స్లో ముష్టిపల్లి సుగుణాకర్ రావు గారు చంపిన కేసులో నేరస్తులు ఉండే. నా దగ్గర వారెంట్ ఉంది. ఎక్కడ వారెంట్ ఉంది అంటే ఎక్కడ నా దగ్గర ఉన్నాయి సార్ అంటే, అయ్యో మీరు రిమాండ్ చేయండి అంటే అప్పుడు నా దగ్గర పంపిస్తే అప్పుడు మేము రిమాండ్ చేయడం జరిగింది. అచ్చంపేట తర్వాత నేను మళ్ళీ క్రైమ్ చూసుకున్నాను. నిజామాబాద్. అంటే మీరు బాబు ఉన్నారు నిజామాబాద్, సంగారెడ్డి 3 చూసారు. అయితే నిజామాబాద్ క్రైమ్ నేచర్ ఏంటండి? నిజామాబాద్ అంతా ప్లేన్ ఏరియా సార్, పెద్ద క్రైమ్ లేదు. మేము అప్పుడు ఉన్నప్పుడు ఒకటే కేసు చేసినాం. ఒకసారి క్రైమ్ ఉన్నప్పుడు ఒకటే హర్యానా గ్యాంగ్ అటాక్ చేసి జడ్చల దగ్గర వెపన్తో ఫైర్ చేసి తీసుకొని పోతుంటే ఇక్కడ జడ్చల దగ్గర మల్లెబెన్పల్లి దగ్గర 2011 ఆ ప్రాంతంలో 12 ఆ ప్రాంతంలో అటాక్ చేసి లారీ డ్రైవర్ అటాక్ బెదిరించి ఫైల్ తీసుకొని అటాక్ చేసి వెపన్తో చంపి పోయే క్రమంలో మాకు దొరికింది. అక్కడ నిజామాబాద్ బార్డర్లో మేము పట్టుకున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ ఉందని చెక్ చేస్తూ ఎస్పీ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు ఎస్పీ అండి? సారు నవీన్ చంద్ సార్. నవీన్ చంద్ గారు నిజామాబాద్ చేయలేదు. మన అయిన సారు సింగ్ సార్ ఉండే నవజోత్ సింగ్ కాదు, క్రేజీ వాళ్ళ సింగ్ సార్ ఉండే. సరే ఓకే అండి. ఆ కేసు ఒకటి పట్టుకున్నాం. తర్వాత మళ్ళీ నిజామాబాద్ టు మహబూబ్నగర్ ఎలక్షన్ మళ్ళీ మహబూబ్నగర్ ఆత్మకూరుకి వచ్చాను సార్. మళ్ళీ సంస్థాన ఆత్మకూరుకి వచ్చాం. ఆత్మకూరుకి వచ్చినప్పుడు మళ్ళీ నేను రొటీన్ వారిలో మేము అప్పుడు మా దగ్గర అప్పుడు AK-47 తీసుకొని పోయిన కేసులో కోర్టు నుంచి అప్పుడు ఒక AK-47 కోర్టు నుంచి థెఫ్ట్ అయింది. ఆత్మకూరుకి వచ్చినప్పుడు నేను సరెండర్ చేసిన అతన్ని, విక్రమ్ అన్న అతన్ని. ఇప్పుడు కోర్టు నుంచి ఎలాగ వెళ్ళింది బయటకి? అది కోర్టు ప్రాపర్టీ కదా. అంటే అతను సరెండర్ అయిన తర్వాత కోర్టుకు తిరుగుతున్నాడు. అది పంతునాకి అటాక్ కేసులో అతను ముద్దాయి. ఆ ముద్దాయి అయిన క్రమంలో అతను వెపన్ తీయాలని తీసేసింది కోర్టులోనే. కోర్టు ప్రాపర్టీకి ఇస్తారు. అది అటెండ్ అయిన క్రమంలో వెపన్ ఆడబెడుతున్నా చూసుకుంటూ చూసి దొంగసాటుగా నైట్ వచ్చిండు. డైల్నే కిటికీ తీసుకొని పెట్టుకుండు. నైట్ వచ్చిండు, ఆ కిటికీలో కొక్కెంతో AK-47 తెగిలేసాడు. ఓకే. అప్పుడు నేను నిజామాబాద్ పోయిన క్రమంలో నాకు ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత నాకు ఒప్పచెప్పిండు నాగిరెడ్డి సార్ ఉన్నాక. ఆ బాధ్యతలు ఒప్పచెప్పిన క్రమంలో మేము ఇంట్రాక్షన్ చేయటం, మిగతా కొంతమందిని అరెస్ట్ చేయటం, AK-47 దాంట్లో ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొక మిగిలినాడు అతను అసలు ఒరిజినల్గా విక్రమ్ అని అతను దళంతో కలిసి పనిచేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ నేను ఆత్మకూరు రాగానే మళ్ళీ సరెండర్ కావడం జరిగింది. అప్పుడు AK-47
అంతే తీసుకున్నాం. ఓకే. ఆత్మకూరులో ఎంతకాలం చేశారు? ఆత్మకూరులో 1 year చేసాను సార్. ఓకే. 9 months చిల్లర చేసాను. 1 year తర్వాత అండి తర్వాత మళ్ళీ కొత్తగూడ సిఐ చేసిన. కొత్తకోట అవును సార్. కొత్తగూడ ఎస్ఐగా చేశారు, సిఐగా సిఐ చేసాను సార్. సిఐగా పుష్కరాల టైం మొత్తం మేము చేసినాం. రైట్, మీకు అప్పుడు చూసాను. పుష్కరాలప్పుడు నేను రంగాపురం గేట్ ఇన్ఛార్జ్ ఉండే సార్. చెన్నై సార్ ఉండే. అవును, ఎస్పీ మేడం. చెన్నై సార్. అవును, కరెక్ట్. బ్రిడ్జ్ కిందంతా మీరే కనపడ్డారు. ఎస్ సార్. మాకు ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అప్పుడు రమా మేడం ఉండే. రమా మేడం, అవును. అప్పుడు ఉండే సార్. వాళ్ళ గైడెన్స్లో ఆయన ఒకరు, తర్వాత కృష్ణమూర్తి గారు బాగున్నారు, డిఎస్ ఆయన కూడా ఉన్నారు. అప్పుడు బాగా మళ్ళీ అక్కడ చూసా, కరెక్ట్. ఆ స్నానాల ఘాట్ దగ్గర బ్రిడ్జ్ కింద మీకు పాయింట్ సార్, పాయింట్ ఉండే సార్. అక్కడ చేస్తున్నాను. తర్వాత దాని తర్వాత ఇంకా ఒక డిటీసీ ట్రైనింగ్ సెంటర్కి 1 yearలో వచ్చాము సార్. ట్రైనింగ్ సెంటర్ తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ మహబూబ్నగర్ రూరల్కి వచ్చాం సార్. మహబూబ్నగర్ రూరల్కి వచ్చిన క్రమంలో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మ్యాక్సిమం 1.5 year చేసాం సార్. ఓకే. మహబూబ్నగర్ రూరల్లో మీకు గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? మహబూబ్నగర్ రూరల్లో ఉన్నాయి సార్. ఒకటి సీరియల్ కిల్లర్ని, ఒకరిని మహమూద్ అని అతన్ని, ఒక 8 మంది 12 మంది చంపిన అతన్ని. ఏంటి, కళ్ళు దుకాణం దగ్గర చంపుతాడు వాడేనా? అతన్ని నేనే చేసిన సార్. ఇంటర్ రాములు వాడి పేరు. వాడు రాములు ఇక్కడ నగరకల్ నుంచి. అది కాకుండా నేను లింగాలప్పుడు నేనే అరెస్ట్ చేసాను సార్. అచ్చం పెట్టినప్పుడు నేనే చేసినాం. దాని తర్వాత ఇక్కడ కూడా ఉండే సార్ అతను. ఇక్కడ ఈ మహబూబ్నగర్ రూరల్ పిఎస్ లిమిట్స్లో నవపేట ఏరియాలో ఒక మర్డర్ చేసింది సార్ అతను. ఒక అతన్ని కటికతన్ని తక్కువ ధరకు మేకలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయి అతని దగ్గర తీసుకొని. ఏంటండి వాడిది? వాడు ఏం లేదు సార్. ఎవరైనా ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుంటే, పైసలు అనుకుంటే తీసుకొని పోతాడు. బంగారం ఉన్నాడా, గుప్త నిధి ఉందా అనుకుంటే తీసుకొని పోతే చంపేస్తాడు, అంతే. అట్లా ఒక 12-13 మంది చంపేసింది సార్. అప్పటిదాకా అతన్ని ఎవరు గుర్తించలేదు సార్. ఇంకా అతన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంతమంది ఉన్నట్టే ఆశ్చర్యం అసలు. కొన్ని షాద్నగర్ ఏరియాలో ఒక 2 మర్డర్ చేసిండు, జడ్చల్ ఏరియాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి, అట్లా ఒక నవాపేట ఏరియాలో ఒకటి, అట్లా ఒక 10 మందిని చంపేసారు సార్ ఆ కేసులో. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? ఎస్పీ గారు అప్పుడు మనం రమ్మ మీద ఉండే. ఏమన్నారు ఆఫీసర్లు అందరూ? మహబూబ్నగర్ రూరల్ తర్వాత రూరల్ తర్వాత భూత్పూర్ పోయాం సార్. భూత్పూర్ మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ సీరియల్ కిల్లర్ ఒకడు వెంకటయ్య ఉండే. అతన్ని కూడా మేము కళ్ళు దుకాణం కాడ లిఫ్ట్ తీసుకుపోయారు చెప్పు. ఆ క్రమంలో ఆల్రెడీ అతనికి కన్విక్షన్ అయిన జైలు నుంచి మళ్ళీ విడుదలైన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాడు. చాలా ఎక్కువ ఇటువంటి తాడీ కేసులతో లింక్ ఉన్న ఎక్యూజర్ అందరూ బాబుండలు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే సార్ అంటే ఇంకా దానికి సంబంధించిన ఎక్కువ లేబర్ ఏరియా సార్. అప్పటి నుంచి ఫస్ట్ 100 సంవత్సరాల నుంచి కూడా 50 సంవత్సరాల 60 సంవత్సరాల లేబర్ ఎక్కువ. తక్కువ చీఫ్గా దొరికేది ఏదంటే కళ్ళు. దానికి ఒక 2 రూపాయలు పెడితే సీసా వచ్చే రోజుల నుంచి కూడా, 1 రూపాయి పెడితే సీసా వచ్చే రోజుల నుంచి కూడా వాళ్ళు అలవాటు పడ్డారు సార్. వాటెవర్ అది ఏ కళ్ళు అనేది తర్వాత సంగతి. చీఫ్ దొరుకుతుంది, పని తర్వాత ఎంజాయ్ దొరుకుతుంది అనేది తీసుకొని అక్కడ అలవాటు పడ్డారు సార్. మిగతా జిల్లాలో నాది తక్కువ ఉంటుంది సార్. అంటే ఆ మత్తులో ఇంకా నేరాలు చేస్తుంటారు. ఆ మత్తులకు అలవాటు పడిన తర్వాత ఎబాండ్ అనుకున్న వాళ్ళు, ఒంటరి వాళ్ళని, దొంగ వాళ్ళు, వీళ్ళంతా అక్కడికి రాగానే దొంగలు కూడా ఆడ కాన్సన్ట్రేట్ చేస్తారు, కళ్ళు దుకాణం కాడ కాన్సన్ట్రేట్ చేస్తారు సార్. చేసిన తర్వాత ఆ క్రమంలో వాళ్ళు కొంతమంది రేపిస్టులు ఉంటారు, కొంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు స్నాచింగ్ చేస్తారు, కొంతమంది తీసిపోయి దొంగతనం చేసి రేప్ చేసి, ఇటువంటి ఎమోస్ మొత్తం ఆడ కాన్సన్ట్రేట్ అయి ఉంటారు సార్. ఆ విధంగా నేను భూత్పూర్ పోయినప్పుడు ఆ కేసు నేను దేవరకారు ఉన్నప్పుడు ఒక లేడీని చంపితే అదే కేసులు అంతకుముందు సంవత్సరం క్రితం అయిన కేసు కూడా రిజెక్ట్ చేసినాం. భూత్పూర్ ఏరియాలో సేమ్ అదేవిధంగా ఏ విధంగా చూస్తే ఈ కేసు కూడా అది కన్ఫ్యూస్ అయ్యిండు. అదేవిధంగా ఒక 7-8 కేసులు కన్ఫ్యూస్ అయ్యింది. కొత్తకోట ఏరియాలో ఒక అమ్మాయిని, ఒక ఆమెని, అన్ని కళ్ళు దుకాణాల నుంచి. మహబూబ్నగర్ రూరల్లో అలాగే వచ్చింది, మీ భూత్పూర్లో కూడా అలాగే వచ్చేది. సీరియల్ ఇద్దరు నుండి ఇప్పుడు జైల్లో ఉన్నారు సార్. ఒకళ్ళు కన్విక్షన్ అయింది వెంకటయ్యకి, ఇప్పుడు రెండోది కూడా ట్రయల్ నడుస్తుంది సార్. భూత్పూర్ నుండి తర్వాత అండి? భూత్పూర్ తర్వాత నేను నాకు ట్రాన్స్ఫర్ అయినా సార్. ఒక 3-4 నెలల గ్యాప్ తోటి మాకు ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ రాగానే
మహబూబ్నగర్ డీసీఆర్పి చేస్తున్న క్రమంలో నాకు మహబూబ్నగర్ డిఎస్పిగా అవకాశం వచ్చింది. ఓకే అవకాశం ఇచ్చినప్పుడు సార్ మీ సర్వీసు నల్గొండ జిల్లా కొట్టంగారు అక్కడ చెప్పారు ఆ ప్లాన్ ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మహబూబ్నగర్ డిఎస్పీ వరకు వచ్చారు. ఎస్ సార్. మీరు భూత్పూరు దేవరకద్ర కొత్తకోట ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు సార్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, ఎక్కువగా యూత్కి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి బాస్కెట్బాల్స్ కానీ వాలీబాల్కి ఇవ్వడం, షటిల్ కోర్ట్స్ కావాలంటే క్రికెట్ బ్యాట్లు, వీళ్ళకి ఎక్కువ ఎంకరేజ్ ఎందుకు చేయాలనిపించిందండి? సార్ అంటే నేను ఉన్న క్రమంలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పోలీస్ స్టేషన్ వాతావరణం మంచిగా ఉండాలి. నా పోలీస్ స్టేషన్కి నేను ఫెసిలిటేట్ చేస్తాను సార్. గ్రౌండ్ కానీ నా పోలీస్ స్టేషన్కి నేనున్న కాడ గ్రౌండ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేసుకునేది. ఏ పోలీస్ స్టేషన్ పోయినా కానీ, ఏ సర్కిల్ ఆఫీస్ పోయినా కానీ, ఏ డిఎస్పీ ఆఫీస్ ఎక్కడ పోయినా కానీ నేను పోలీస్ స్టేషన్ సంబంధించి పబ్లిక్ ఫెసిలిటీ చేసేస్తాను. తర్వాత మాకు సంబంధించిన వరకు నా మెన్నుకి సంబంధించిన వరకు గేమ్స్ సంబంధించినవి చూసిన తర్వాత పబ్లిక్లో పోయిన తర్వాత ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కానీ, సోర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ డెవలప్ చేయడంలో కానీ వన్ ఆఫ్ ది సోర్స్ సార్. అది మనం పబ్లిక్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటే సార్ చెప్తున్నట్టు ఇప్పుడు వస్తాం ప్రో పోలీసింగ్ ఉండాలంటే మన పాలసీస్ అనేది ఉందో పబ్లిక్ దగ్గర అయ్యే విధానంలో అవన్నీ కూడా ఏం చేస్తే సార్ లా అండ్ ఆర్డర్ని అదుపులో చేసిన కంట్రోల్ వస్తాయి. పబ్లిక్కి పోలీసు మధ్య వారధిగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ సంబంధాలు అనేవి కూడా ఒక చెడు ప్రభావం చెడు అనేది లేకుండా చేస్తుంది సార్. పోలీస్ అంటే చెడు అనేది లేకుండా చేస్తుంది. అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుందండి. ప్రజల దగ్గర అవ్వడానికి పోలీస్ మీద భయం లేకుండా, పోలీస్ అంటే ఒక నెగిటివ్ థాట్ రాకుండా దగ్గర అవ్వాలని చేస్తున్నారు. కానీ అదే ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది కదా. వస్తుంది సార్ కొన్నిసార్లు. అంటే దాన్ని కొంచెం చనువుగా తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈజీగా తీసుకున్న వాళ్ళు ఉంటారు. తీసుకున్నా కానీ సార్ టెంపరీగా ఈజీగా తీసుకున్నా కానీ శాశ్వతంగా అది చేసిన తప్ప అని గుర్తిస్తారు సార్. మనం హార్షికి చెప్పేదానికంటే ఒక 2 వర్డ్లు కూర్చో అనే దాంట్లో 2 విధాలుగా వచ్చేస్తాం. కూర్చోవే అంటే అది కూర్చోండి సార్ అంటే ఒక విధంగా. అంటే మనం చేసే విధానంలో హార్షి చెప్తే కంట్రోల్ చేసుకోవచ్చు, సమాజాన్ని మంచితో చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. 2 విధాలు కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు రెండోది ఎక్కువ లైక్ నేను రెండోది ఎక్కువ లైక్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ దాంతో మన యొక్క వాళ్ళ మనోభావం దెబ్బతింటుంది, మైనస్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఆ విధంగా మనం వేస్తాం. కానీ మీరు గ్రూప్ పెట్టడం, స్టూడెంట్స్ అందరూ మీతో జాయిన్ అవ్వడం, మీతో రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా కూడా మీరు మహబూబ్నగర్ డిఎస్పీ పోస్ట్కి ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే మీరు యూత్ అంతా మీ వైపు తిరుగుతున్నారని, ఈయన రాబోయే కాలంలో రాజకీయంగా వస్తారని, తనకు ఎక్కడో ఎఫెక్ట్ అవుద్దని ఒక ఎమ్మెల్యే గారు మీ మహబూబ్నగర్ డిఎస్పీగా చార్జ్ తీసుకున్న కొద్ది నెలలకి మిమ్మల్ని అక్కడి నుంచి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారన్నది వాస్తవం ఉందంటారా? సరిగ్గా అది మా ఆఫీసర్లకి వాళ్ళకి తెలుసు సార్. నేను నా పరిధిలో నేను నా డ్యూటీ చేసుకుంటూ పోయినా. మీరు మంచి ఉద్దేశంతో యూత్ని దగ్గర అవ్వాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అది కావచ్చు సార్. అది సార్ నేను ఎదుటి వారికి నేను మంచి చేయాలని పోయినా, అది చేయడం అనుకుంటే అది నా పరిధిగా సార్. నా పరిధి ఎంతవరకు అంటే పోలీసింగ్ చేయటం, మంచి పోలీసింగ్ చేసే విధానంలో భాగంగా పబ్లిక్ దగ్గర విధానంలో నేనైతే వాళ్ళని మంచి ఆటలు ప్రోత్సహించడం, మంచిగా ఉండాలని ప్రోత్సహించడం, సిస్టమేటిక్ పోలీసింగ్ నేర్పినాం. ఏదన్నా గ్రూప్ మంచి విధి విధానాలు చదువుకోవాలని చెప్తుంటాం మా గ్రూప్లో ఏదన్నా ఉంటాం. కానీ ఎన్నడూ కూడా అసాంఘిక కార్యకలాపాలు ఎలో చేయటం కానీ నెవర్ అటువంటి విధానాలు కానీ విధి కానీ ఒక వ్యక్తికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, జాతికి కానీ కించపరిచే విధానం కానీ ఎవరు కానీ ఐ నెవర్ ఎంకరేజ్. ఆ విధంగా చేస్తుంటే మేము యూనిఫామ్ పీపుల్ కాదు. యూనిఫామిటీ అంటేనే అందరూ సమానంగా చూసుకోవడం. నేను నా విషయంలో కూడా మేము కూడా ఎక్కడ కూడా మేము పోయిన పోలీసింగ్ ఎక్కడ కానీ ఏ విధంగా ఐ నెవర్ గివ్ ప్రియారిటీ. ఈవెన్ నాదేంటంటే నాకు అంటే నా ప్రస్తావన ఎవరు కూడా నన్ను గుర్తించారు తొందరగా. మీరు అన్నారు కానీ ఆ కులం పెట్టి నేను ఎవరు కూడా తెలియదు. 98% తెలియదు. మీ నేమ్ బోర్డు మీద కనిపించింది కదా, కానీ పేరు లేదు దాని మీద. కంప్లీట్ నా క్యాస్ట్ అనేది లేదు అన్నమాట. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అదే కులం అన్నది మీకు ప్రయారిటీ కాదు సార్. మీరు సర్వీస్ చాలా ఉంటుండగా పొలిటికల్ వైపు ఎందుకు రావాలని మొగ్గు చెప్తున్నారు? ఇప్పుడైతే నాకైతే ఏం లేదు సార్. ఇంకా 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా సార్. సర్వీస్ అయిపోయిన తర్వాత చూద్దాం సార్. అంటే ఓకే, సర్వీస్ అంటే తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చారనుకుందాం. అంటే మీ గోల్ ఏంటండి? అంటే యూనిఫామ్ వేసుకున్నారు, పబ్లిక్ సర్వీస్ చేశారు సార్. మీరు చేసిన పోస్టింగ్లు అన్నింటిలో కూడా మీకు మంచి మార్కులు కనిపిస్తున్నాయి. పొలిటికల్ పోస్టింగ్ల కన్నా మీరు ఆఫీసర్ల పోస్టింగ్లకి ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయి సార్.
రిటైర్ అయిన తర్వాత అనుకుందాం సార్ పొలిటికల్గా వచ్చే అవకాశం ఉంది, అప్పుడు మన పబ్లిక్కి ఇంకా రీచ్ అవ్వాలంటే ఏం చేస్తారు? సార్ రీచ్ అయ్యే కార్యక్రమాల్లో పబ్లిక్ సర్వీస్ చేయడం విధానంలో ఎప్పుడైతే పోలీసుగా సఫలీకృతం అయినప్పుడు దాని ఇంకా ఈజీగా సఫలీకృతం కావచ్చు నాకు ఉద్దేశం. అంటే మీకు దేవరకద్దరం మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు వస్తుంది? అంటే ఫోకస్ అనే లేదు సార్, అంటే నేను చేసిన వాటిలో ఎక్కువ పోలీసింగ్ ఎక్కడ చేసినో నేను ఎక్కువ అంటే దేవరకర ఫస్ట్ పోస్టింగ్ దేవరకర, దాని ఆఫ్టర్ ఆత్మగురి సిఐ చేసినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినాయి, కొత్తగూడ సిఐగా ఎస్ఐగా ఇక్కడ చేసిన కాబట్టి అంతే పరిచయాలను బట్టి వాళ్ళు ఊహిస్తారు తప్ప నాకున్న ఫేమ్ను బట్టి మనకైతే ఇప్పటికైతే ఎటువంటి పోస్ట్ ఏమి లేదు, నాకైతే కాన్స్టిట్యూషన్ అనుకోవట్లేదు, ఏమి అనుకోవట్లేదు. తర్వాత మీరు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా? అంటే మా ఇప్పటికైతే ఏమి లేదు సార్, వచ్చినప్పుడు చూద్దాం సార్. అటువంటిది ఏమైనా వస్తే అంటే సర్వీస్ అనేది అంటే సార్ ఉదాహరణకి అత్యున్నతమైన సర్వీస్ అనేది చేసే దాంట్లో అదొకటి సార్, అత్యున్నతమైన సర్వీస్. దానికన్నా మించింది మీరు పోలీసులో కూడా చేసాం సార్, చేసినా కానీ సార్ చేసినా అంతకంటే ఇంకా సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశం సార్, వేరేది ఇప్పటికైతే ఏం అనుకోవట్లేదు సార్. అనుకున్నప్పుడు అందరికి తెలుస్తుంది సార్. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఇది క్రమేపీ తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు సార్. అవసరం సార్, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క అవసరాన్ని బట్టి క్రమేణా మన అవసరాన్ని బట్టి మనకు ప్రియారిటీ ఉంటుంది సార్. మన అవసరం అనేది తగ్గుతుంది పోలీసింగ్కి నవేడేస్. ఎందుకు తగ్గుతుందంటే సిస్టంలో ప్రపంచం మొత్తం దగ్గరైనది సార్, అంటే కమ్యూనికేషన్ ముందు అవసరాలు అనేది కూడా ప్రతిదీ కూడా పోలీసు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఏ విషయాల్లో కానీ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏదైనా కానీ పబ్లిక్ తెలిసి వస్తుంది, చైతన్యవంతమైనది. ఏది చేయొద్దో చేయకూడదో అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు, పర్యవసానాలు చూస్తున్నారు. అవన్నీ చూసిన క్రమంలో వాళ్ళు విద్యాపరంగా అంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో పోతున్నారు, కానీ క్రైమ్ వైపు తక్కువ వాళ్ళు మలుతున్నారు సార్. అందుకు దానికి ఇంపార్టెన్స్ కూడా కామన్ తగ్గుతుంది సార్. అంటే ఒకప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడగానే ఒక గౌరవంతో ఉండేవారు పోలీస్ పబ్లిక్, ఇప్పుడు క్రమేపీ తగ్గింది అనుకోవచ్చు కదా? తగ్గినా సార్. అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఏముంది సార్, ఫ్రెండ్లీ వాతావరణం ఇంకా మంచిది కదా సార్. ఇప్పుడు సమస్యని ఫ్రెండ్లీ వాతావరణంలో సమస్యకు పరిష్కరించుకున్నాం సార్. ఇదివరకు ఘర్షణపూర్ణ వాతావరణం ఉండేది, అటువంటి నేచర్ అనేది పోలీసులో ఉండేది, పబ్లిక్లో ఉండేది. అంటే ఆ యొక్క మొండితనం అని ఉండేది వాళ్ళు. మా పోలీసులు కూడా కొంతమంది ఈగోతో డీల్ చేసేవాళ్ళు. అది కాదు అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ స్టేజ్లో ఉండి కూడా సమస్యలు పరిష్కరించుకొని ఎంత పెద్ద కేసులు అయినా కానీ ఈజీగా క్షుణ్ణంగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పరిష్కారం దిశగా పోతుంది, సమస్యలను సాధించుకుంటారు. సార్ మీరు చేసిన అన్ని పోస్టింగ్ల్లో మీరే చెప్పారు చాలామంది ఆఫీసర్ పోస్టింగ్స్ అని, కానీ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఆఫీసర్కి అంత ప్రయారిటీ లేదు, పొలిటికల్ పోస్టింగ్లు అయితే. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ చూసేసరికి ఏమనిపిస్తుంటుందండి? సార్ కొంత ఉంటుంది సార్, మనలో బాధ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సార్ ఎవరైతే కామెంట్ చేసే ముందు కూడా మనం కూడా ఎంతవరకు న్యాయం చేసినాం అనేది కూడా మనకు కావాలి సార్. ఒక ధర్మం అనేది ఉండాలి మనకి. అంటే పోస్ట్ తీసుకున్న తర్వాత న్యాయం చేయగలమా చేయలేము. పొలిటికల్ పోస్టింగ్ తీసుకుని న్యాయం ఒకటి చేస్తారండి. అదే అందుకోసమే సార్ కొంత అనేది మనం పొలిటికల్ పోస్టింగ్ ఇచ్చారంటే పోయి వాడు రోజు సల్యూట్ చేయాల్సిందే కదా. కామెంట్ చేసే ముందు అదే మనం కామెంట్ చేసే ముందు అది పొలిటికల్ పోస్టింగ్ అది అనే ముందు మనం దానికి పోవాలన్నా లేదా అని కూడా మనం నిర్ణయించుకోవాలి సార్. మన హ్యూమానిటీకి అంటే కొంతమంది పొలిటికల్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు సార్ మీలాంటి ఆఫీసర్ పొలిటికల్ సపోర్ట్కి వెళ్ళలేక లేదా పొలిటీషియన్ ఇంటికి వెళ్ళి అడుక్కోలేక నాకు పోస్ట్ కావాలని మీకు తర్వాత మీ బ్యాచ్మెంట్స్ జంప్ అవుతున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంటుంది కదా? ఉంటుంది సార్ కామన్గా. ఇవన్నీ మా అంటే డే టు డే లైఫ్లో ఆఫీస్ కామన్ నడుస్తున్నాం సార్. రొటీన్లో మారుతున్న సమాజానికి అనుగుణంగా మా వాళ్ళు కూడా మారుతున్నారు సార్. మారాలి సార్, ఇక తప్పదు. సార్ పోలీసుల కరప్షన్ మీద మీ అభిప్రాయం అంటే? సార్ అది దానికి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను సార్. కరప్షన్ అనేది ఒక క్యారెక్టర్ మీద ముద్ర వేస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఒకటి చెప్తున్నా సార్, ఒక వ్యక్తి అనేది వ్యక్తిత్వాన్ని పోలీస్ కంటే కూడా వ్యక్తి యొక్క ప్రతిబింబం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే మన యొక్క గుణాలు అన్ని రూల్ ఫర్ ఆల్ అనే ఒక విధానం ఒకటి వచ్చినప్పుడు ఇక్కడ ప్రియారిటీ అనేది వ్యక్తి కాదు సార్. ప్రియారిటీ వ్యక్తి ఎందుకు అవుతుందంటే ఇటువంటి వ్యక్తీకరణ సరైన కొంచెం అవగాహన లేకపోవడం, సమాజ పట్ల అవగాహన లేకపోవడం, కొంతమంది ప్రియారిటీ ఇవ్వటం, మనీకి ప్రియారిటీ ఇవ్వటం, కులానికి ప్రియారిటీ ఇవ్వటం, పార్టీకి ప్రియారిటీ ఇవ్వటం వల్ల ఇవన్నీ కూడా అవుతున్నాయి సార్. అందుకోసం ఒక వ్యక్తి రాగానే ఆయన దేవుడు వీరుడు సూర్యుడు అని ఎందుకు అంటున్నారు అంటే ఇది ఎందుకు ఏంటంటే వ్యక్తి యొక్క ప్రాధాన్యత గుర్తిస్తుంది. వ్యక్తి కంటే ముందు
కాన్స్టిట్యూషన్ అనేది కావాలి సార్. కాన్స్టిట్యూషన్ అంటే మాకు సంబంధించిన పోలీస్ మాన్యువల్ అనుకోండి, అవును. ఐపీఎస్ మాకున్న చట్టాలు అనుకోండి, అవి ముందున్నాయి అనుకో మేము అనుకుంటాం సార్. కరెక్టే కదా సార్? కరెక్ట్, 100%. అవి ముందుంటే మేము అనుకుంటాం సార్. అవును. అంటే మీకు అర్థమై ఉంటుంది, అవును, అర్థమైంది. కామెంట్ అవసరం లేదు ఇక. సార్ ఫైనల్గా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలని నేను ఇచ్చే మెసేజ్ అంటే రమ్మంటారా? అప్పుడున్న పరిస్థితుల ప్రకారం రమ్మంటారా? ఇప్పుడున్న పరిస్థితులు వద్దంటారా? సార్ ఒకటి మాత్రం వస్తాను సార్, రావాలంటే సార్ అన్ని సమర్థత ఉంటాయి. ఒకే యాంగిల్లో వస్తే సరిపోదు సార్. మానసికంగా, శారీరకంగా ఒక సెయింట్ లెక్క, అంటే ఈ ఒక కుల మత జాతి ఈ బిజినెస్ లేకుండా పనిచేసే తత్వం. ఇంకోటి ఒక సైకాలజిస్ట్, అంటే రకరకాల కేసు డీల్ చేసిన పరిస్థితి వస్తుంది సార్. అక్కడికి వచ్చినాకనే ఆ పరిస్థితి తగ్గట్టు మనం కూడా మంచి నేర్పరితనం అయిన వ్యక్తిగా వస్తే మంచి సర్వీస్ చేయిస్తున్నాం. ఏదో మామూలుగా ఏదో స్వచ్ఛనం చేద్దాం ఏదో అంటే అది కాదు సార్. అంటే సిస్టమ్ చాలా ఎడ్యుకేటెడ్ అయింది సార్. ఆ సిస్టమ్ ఎడ్యుకేటెడ్ మనం కూడా అంతే టెక్నిక్స్తోని, అంతే మైండ్ సెట్తోని దాన్ని డీల్ చేసే విధానంతో వస్తేనే దాన్ని డీల్ చేసి సక్సెస్ అవుతాం. అప్పుడు అటువంటి వ్యక్తుల్ని సమాజాన్ని డీల్ చేసే శక్తి లేనప్పుడు మనం బాధలకు గురవుతాం, అవును, మనం బాధ్యులం అవుతాం. అవును. అటువంటి నేర్పరితనం, అటువంటి కఠినత్వం అన్నిటికీ స్ట్రెంథన్ చేసుకొని రావాలని సూచన సార్. ఓకే. మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఉన్న సొసైటీని బట్టి మనం దాన్ని మన మైండ్ని స్ట్రెంథన్ చేసుకొని వస్తే మంచి రిజల్ట్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఉన్న సోర్స్, గవర్నమెంట్ ఇచ్చిన సోర్స్ను పోలీసింగ్ చేస్తానికి మంచి సోర్స్ కల్పిస్తారు, అవకాశాలు. అదేవిధంగా ఉపకరణాలు ఏదైతే ఇన్వెస్టిగేషన్ కావాల్సిన అన్నీ ఉన్నాయి సార్. కాకపోతే కొంచెం ల్యాక్ ఆఫ్ టైం వల్ల, తొందర వల్ల కొన్ని పోతున్నాయి తప్ప చేస్తారు నథింగ్. మంచిగా ఇప్పుడు అందరూ ఉన్న అవకాశాల్లో నాకు తెలిసిన వరకు ఎక్కువ ఉన్న అవకాశాల్లో మన స్టేట్లో అవే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. అంటే పోలీస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. వాళ్ళు అందుకోసం యూత్ అందరూ కూడా దాదాపుగా ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడికే ఇటువైపే కాన్సన్ట్రేట్ వస్తున్నారు సార్. ఎక్కువ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కానిస్టేబులర్ క్యాడర్ కూడా ఈరోజు 80% ఇంజనీర్స్ ఉన్నారు సార్. నడుస్తుండేది వాళ్ళ సర్వీస్ వాళ్ళ విధంగా నడుస్తుండేది. చాలామంది కూడా బాధతో ఉన్నారు, అంటే ఇంజనీర్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే అది పొట్ట కోసం ఇంకా తప్పదు. అవసరాలు, అవకాశాలు లేక వాళ్ళ విధంగా వస్తుంది సార్. వస్తే మంచిది, మంచి సర్వీస్ చేయొచ్చు. కాకపోతే ఓపిక ఉంటే, పేషెన్స్తోని, ఒబీడియన్స్తో ఉంటే, లాయాలిటీ ఉంటే అందరు రావచ్చు. ఇవన్నీ లేని వాళ్ళు పోలీసుకు రావద్దు. ఓకే. అంటే పేషెన్స్ మెయిన్, లాయాలిటీ ఉండాలి, రాయల్టీ ఉండాలి, అన్నీ ఉండాలి. లాయాలిటీ ఉంటేనే రాయల్టీ వస్తుంది సార్. ఇవి ఉంటేనే వస్తుంది. కాబట్టి లాయాలిటీ అయితే కంపల్సరీ. డిసిప్లిన్ డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు వేరు సార్, మా డిపార్ట్మెంట్ వేరు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న మైనర్ మిస్టేక్ జరిగినా కానీ అంత ఈజీగా టాలరేట్ చేయరు సార్. వేరే డిపార్ట్మెంట్ కానీ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అందుకోసం చాలా నిశ్చిత పరిశీలన ఉంటుంది సార్ డిపార్ట్మెంట్లో. అంత ఈజీగా ఈరోజు హీరో అయినా రేపు జీరో కావచ్చు. అంటే ఏ డేట్కి ఆ రోజే ఎప్పటికప్పుడే కౌంటబిలిటీ ఉంటుంది సార్. అకౌంటబిలిటీ ఉంటుంది. ఈరోజు హీరో రేపు కూడా హీరో అనేది ఎక్కడ ఉండదు సార్ పోలీసులో. ఏ రోజు కరదే లెక్కలు ఉంటాయి, ఆ లెక్క ప్రకారం పని చేస్తా అంతే సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు మాత్రం మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు కృష్ణ గారు. ఖచ్చితంగా వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. ఇది ఈ వారం కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.